హై ఫ్రెండ్స్, నేను మీ ఉషాని. ఈరోజు మన రెసిపీ వచ్చేసి ఎంతో టేస్టీగా ఈజీగా చేపల ఫ్రై కర్రీ ఎలా చేసుకోవాలో చూద్దామా. చూస్తుంటేనే నోరు ఊరుతుంది కదా. ఇంకెందుకు ఆలస్యం, తప్పకుండా మీరు ట్రై చేయండి. అలాగే మన ఛానల్ కొత్తగా వచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోమాకండి ఫ్రెండ్స్. చూసారు ఎంతో టేస్టీ చేపల ఫ్రై కర్రీ ఈ రెసిపీ. ఇంకెందుకు ఆలస్యం, రెసిపీలోకి వెళ్దాం రండి ఫ్రెండ్స్. ఫిష్ మొత్తం ఇలా 4-5 సార్లు బాగా ఉప్పు వేసి కడుక్కోవాలి. నేను 4-5 సార్లు కడిగాను. మనం దీంట్లోనే ఉప్పు పసుపు వేసి కలిపి పెట్టుకుందాం. 2 స్పూన్లు వేసుకున్నాం ఉప్పు. సాల్ట్ వేస్తున్నాను నేను. పసుపు వేసుకుందాం. 2 స్పూన్లు వేసుకుందాం పసుపు కూడా. ఇది కొంచెం ఇంట్లో దంచిన పసుపు, అందుకని ఇట్లా ఉంటుంది, ఏమనుకోమాకండి. ఇవంతా బాగా కలిసేలా ఇట్లా కలుపుకుందాం. ఈ ఉప్పు పసుపు ముక్కలకు అంతా పట్టేలాగా ఇలా కలుపుకుందాం. ఇలా మొత్తం కలిపి పెట్టుకున్నాక మనం దీన్ని కాసేపు పక్కన పెట్టుకుందాం. ఆ చేపలు కాసేపు నానే వరకు మనం చింతపండు నానబెట్టుకుందాం. పెద్ద సైజు నిమ్మకాయ అంత చింతపండు తీసుకుంటున్నాను నేను. ఇది వాటర్లో వేసి నానబెట్టుకోవాలి. దీన్ని మనం పక్కన పెట్టేసుకుందాం. అలాగే 3 ఉల్లిగడ్డలు, 2 టమాటాలు ఇట్లా 4 ముక్కలుగా కట్ చేసుకుని దీన్ని మనం మెత్తగా మిక్సీ పట్టుకుందాం. ఇలా మెత్తగా మిక్సీ పట్టుకొని పక్కన పెట్టుకోవాలి. ఫ్రైకి ఆయిల్ పెట్టుకుందాం. ఆయిల్ కొంచెం వేడవ్వాలి. ఆయిల్ వేడైంది, మనం దీంట్లో చేపలు వేసుకుందాం. ఇలా ఒక్కొక్కగా ఎన్ని అన్ని వేసుకోవాలి. నాకు 4 బట్టి 4 వేస్తున్నాను. ఇలా ఒక సైడ్ ఫ్రై అయిన తర్వాతే రెండో సైడ్ తీసుకుందాం. ఇవి కొంచెం లైట్గా ఫ్రై అవ్వాలి. ఇవి కొంచెం గోల్డెన్ కలర్ వచ్చేలా ఫ్రై అవ్వాలి. ఇలా కొంచెం ఆయిల్ వేసుకుంటూ ఇలా ఉడికించుకోవాలి. ఇవి లైట్గా ఫ్రై అయ్యి ఫ్రై అయితే ఇలా మనం కదిలించుకుంటానే అవి వస్తాయి. చూసుకొని చిన్నగా ఒక సైడ్ తిప్పుకుందాం. ఇట్లా చూసుకొని తిప్పుకోవాలి. ఇలాగే అన్ని చేపలు. అది కొంచెం చిన్నగా కట్ చేయడం వల్ల తిప్పడం కష్టమైంది. ఇలా పెద్ద సైజు కట్ చేసుకుంటే చేప ఎప్పుడైనా ఈజీగా ఉంటుంది. ఇట్లా ఫ్రై చేసుకొని చేపలు కూర వండుకోవాలనుకుంటే ఖచ్చితంగా కొంచెం పెద్ద సైజు కట్ చేయించుకోండి మీరు. అలాగే దీన్ని కూడా చూసారుగా ఒక సైడు ఫ్రై అయిన తర్వాతే మరో సైడు ఇట్లా గోల్డెన్ కలర్ వచ్చేలా ఫ్రై చేసుకొని పెట్టుకోవాలి. చేపలు ఫ్రై అయ్యి ఇలా ఫ్రై అయితే చాలు, మనం తీసేసుకుందాం. ఇలా చిన్న సైజు కాకుండా చేపల్ని కొంచెం ఇలా పెద్ద సైజు కట్ చేయించుకోండి. అప్పుడే చేప చాలా ఈజీగా ఫ్రై అవుతుంది. చిన్న అయితే కొంచెం తిప్పడానికి కూడా కష్టంగా ఉంది. ఇలాగే చేపలన్నింటినీ ఫ్రై చేసుకొని పెట్టుకోవాలి. ఇలా ఫ్రై చేసుకొని చేపలు కూర వండుకోవడం వల్ల చాలా బాగుంటుంది. అలాగే మిగతాయి కూడా వేసుకుందాం మనం. ఇలాగే అన్నీ వేసుకోవాలి. ఇవి కూడా గోల్డెన్ కలర్ వచ్చేలా ఫ్రై చేసుకోవాలి. అన్నీ ఇలా ఫ్రై చేసుకొని పెట్టుకోవాలి. వీటిని మనం పక్కన పెట్టేసుకుందాం. ఇదే ఆయిల్ని కొంచెం తీసుకొని మనం దీంట్లోనే పోపు పెట్టుకుందాం. నేను 4 టేబుల్ స్పూన్ ఇచ్చాను ఆయిల్. మనం దీంట్లోనే చెక్క, లవంగాలు, యాలకులు 2 అవన్నీ లైట్గా ఫ్రై చేసుకోవాలి. ఆయిల్ వేడైంది. దీంట్లోనే ఒక ఉల్లిగడ్డ పొడుగుగా కట్ చేసి పెట్టుకుంది. అలాగే 4 పచ్చిమిర్చి, ఇవన్నీ లైట్గా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అవ్వాలి. ఇలా ఫ్రై చేసుకొని చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి. అలాగే మన ఛానల్ కొత్తగా వచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, బెల్ కొట్టండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోమాకండి. ప్లీజ్ లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల ఇలాంటి వీడియోస్ మరికొంతమంది చూడటానికి ఉపయోగపడుతుంది. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను పెట్టే ప్రతి నోటిఫికేషన్ మీ దాకా వస్తుంది. ప్లీజ్ సపోర్ట్ చేయండి. అలాగే దీంట్లోనే కొంచెం కరివేపాకు వేసుకుందాం. కొంచెం లైట్గా ఫ్రై చేసుకోవాలి. పచ్చిమిర్చి ఉల్లిగడ్డలు ఫ్రై అయింది. మనం దీంట్లోనే కొంచెం కొత్తిమీర కూడా వేసుకుందాం. అలాగే ఇది కూడా లైట్గా కొంచెం ఫ్రై చేసుకుందాం. ఇది కొంచెం అలాగే ఇది కొంచెం ఫ్రై అయింది. మనం దీంట్లోనే కొంచెం 1 స్పూన్ అల్లం చిన్నగా పేస్ట్ వేసుకుందాం. కొంచెం 1 స్పూన్ అది. ఇది కొంచెం పచ్చివాసన పోయేలా ఫ్రై చేసుకుందాం. ఇది కొంచెం లైట్గా పచ్చివాసన పోవాలి. నేను వీడియోస్ పెట్టక వారం అవుతుంది ఫ్రెండ్స్. ఇవాళ పెడుతున్నాను. హెల్త్ కొంచెం బాగోలేక వీడియోస్ పెట్టలేకపోతున్నాను. అయినా కొంచెం ఇలా ఓపిక చేసుకొని పెడుతున్నాను. కొంచెం నా కష్టం కోసం అయినా సరే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే కొత్త వాళ్ళని ఎంకరేజ్ చేయండి. ఇది కొంచెం పచ్చివాసన వేలా ఫ్రై చేసుకున్నాం. అలాగే అల్లం చిన్నపై పేస్ట్ ఫ్రై అయింది. మనం దీంట్లో ఇందాక మిక్సీ పట్టుకున్నాం కదా పేస్ట్, టమాటా ఉల్లిగడ్డల పేస్టు ఇది వేసుకున్నాం. ఇదంతా కొంచెం బాగా కలిసేలా కలుపుకుందాం. దీంట్లోనే మనం కొంచెం ఉప్పు పసుపు వేసుకుందాం. మనం ఇందాక ఏం వేయలేదు కదా, ఇప్పుడు వేసుకుందాం. నేను గల్లు ఉప్పు వేస్తున్నాను. ఆల్రెడీ మనం చేపలు ఉప్పేసి ఉడికించుకున్నాం కదా, చూసుకొని వేసుకుందాం. 1 స్పూన్ మోయినంగా వేస్తున్నాను నేను. అలాగే కొంచెం పసుపు, ఇవన్నీ వేసుకొని బాగా
ఇది కొంచెం పచ్చివాసన పోయేలాగా టమాటాలు ఉల్లిగడ్డల పేస్ట్ వేసాం కదా, ఇదంతా కొంచెం పచ్చివాసన పోయేలాగా బాగా ఉడికిస్తున్నాం. కొంచెం ఇది బాగా ఉడకాలి. ఇది కొంచెం పచ్చివాసన పోయింది. దీంట్లో మనం కారం వేసుకుందాం. 4 టేబుల్ స్పూన్లు వేస్తున్నాను. ఆల్రెడీ మిర్చి వేసాను, అయినా కారం ఉంటుంది కానీ వేస్తున్నాను. చేపల కూర కదా, మళ్ళీ మనం పులుపు వేసినప్పుడు కొంచెం ఆ కారం అనేది కొంచెం మైనస్ అవుతుంది కాబట్టి అందుకని 4 స్పూన్లు వేసాను. ఇది మొత్తం కొంచెం ఈ మసాలా కారం పట్టేలాగా కొంచెం సేపు ఫ్రై చేసుకున్నాం. ఇది కొంచెం మగ్గింది. దీంట్లో మనం చింతపండు పులుసు పోసుకుందామండి. మనం ఇందాక నానబెట్టుకున్నాం కదా, ఇలా గుజ్జు తీసుకొని చూసుకొని పోసుకున్నాం. ఇలా మొత్తం తీసుకొని పోసుకోవాలి. ఈ చింతపండు గుజ్జు నాకు ఒక గిన్నెకి వచ్చింది. ఓన్లీ చింతపండు గుజ్జు, ఇంకా వాటర్ వేయలేదు. ఇదంతా కొంచెం బాగా కలిసేలా కలుపుకుందాం అండి. వాటర్ కూడా వేయాలి, చూసుకొని వాటర్ పోసుకుందాం. రెండు గ్లాసులు పోయాలి వాటరు. నేను 2 గ్లాసులు పోస్తున్నాను. మాకు కొంచెం పులుసు ఉంటేనే ఇష్టం, అందుకని పులుసు కోసం కొంచెం వాటర్ ఎక్కువ పోస్తున్నాను. మీకు ఇష్టం అయితే 1 గ్లాసే పోసుకోవచ్చు, కొంచెం తిక్కుగా వస్తుంది. ఇది కొంచెం బాగా ఉడకనివ్వాలి. కూర ఇలా ఉడకబెట్టినప్పుడు మనం దీంట్లోనే ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా చేపలు, అవన్నీ వేసుకుందాం అండి. ఇలా మొత్తం వేసేసుకుందాం. పట్టిన వరకు మొత్తం వేసేద్దాం. ఇది వేసిన తర్వాత కూర అస్సలు కదిలించొద్దు. అయినా మనం ఫ్రై చేసాం కాబట్టి విరిగిపోవు, బాగానే ఉంటాయి. ఒక్కసారి ఇదంతా ఒకసారి తిప్పుకుందాం. మనం మొక్కలు వేసాం కాబట్టి అంతే. ఇదంతా మూత పెట్టుకొని కాసేపు ఉడికించుకుందాం. ఒకసారి కూర ఎంతవరకు వచ్చిందో చూద్దాం. కూర కొంచెం ఉడికింది కదా, మనం దీంట్లోనే మసాలాలు వేసుకుందాం. ఇందాక మనం మసాలాలు ఏమీ వేయలేదు కదా, అల్లం చిన్నపై పేస్ట్ ఒకటే వేసాం. కొంచెం గరం మసాలా, 1 స్పూన్ ధనియాల పొడి, అలాగే 1 స్పూన్ ఎండు కొబ్బరి, ఇవన్నీ వేసుకొని కొంచెం కలుపుకుందాం. ఇవన్నీ ఇలా వేసుకున్న తర్వాత ఒకసారి జాగ్రత్తగా కలుపుకుందాం. అంతే, సరిపోతుంది. కాసేపు ఉడకనిద్దాం. చివరిగా మనం ఇంకొక పొడి వేసుకొని దింపుకుందాం. ఒక 5 మినిట్స్ తర్వాత మసాలాలన్నీ పట్టినాయి కదా, మనం ఇందాక చెప్పుకున్నాం చివరిగా కొంచెం పొడి అని, అదేనండి మెంతులు, జీలకర్ర, ఆవాల పొడి. చేపల కూరలో చాలా టేస్టీగా ఉంటుంది. చివరిగా కొంచెం చల్లుకొని ఒక 5 మినిట్స్ ఈ మసాలాకి ఈ చేపలని పట్టనిద్దాం. ఇది ఆల్మోస్ట్ అయిపోయింది. ఇది చివరిలో వేస్తున్నాం. అంతే, పెట్టుకొని ఒక 5 మినిట్స్ మగ్గించుకుంటే కూర రెడీ అయిపోయినట్టే. ఒక 5 మినిట్స్ తర్వాత చూద్దాం. ఇది రెడీ అయిపోయింది. మనం గ్యాస్ ఆపుకొని చివరిగా కొంచెం కొత్తిమీర చల్లుకుందాం. చూసారుగా ఎంతో టేస్టీ చేపల ఫ్రై కర్రీ. ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే చేపల కూర లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, బెల్ కొట్టండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోమాకండి. ప్లీజ్ ఫ్రెండ్స్, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ రిలేటివ్స్కి కూడా షేర్ చేయండి. అలాగే మరొక రెసిపీతో మళ్ళీ కలుద్దాం. బాయ్ ఫ్రెండ్స్.